దేవుడు అనుకుంటా అది వినేది. సో దత్తాత్రేయ గారితో ఉన్న అనుబంధం మాట్లాడదని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే జంగారెడ్డి గారు, సత్యనారాయణ గారు, ఎల్ఎస్ రాజు గారు, మహామౌలు, మా అన్న వన్నాల శ్రీరాములు గారు సామాన్యులు వీళ్ళేమన్నా, వీళ్ళందరినీ ట్యాకిల్ చేయాలంటే ఎంత ఓపిక, ఎంత అది ఉండాలి. అట్లాంటి ఈ జిల్లా 72లో మనం గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ గెలిచినాం 1972లో. సుందర్ సింగ్ భండారి గారు ఇన్ఛార్జ్. నేను ఇంకా అప్పటి వరకు ఇక్కడ సర్వీస్లో ఉన్నా, కానీ యాక్టివిటీగా చాలా అంతకుముందు బాగా యాక్టివ్గా యువ మోర్చాలో ఉంటుంది, జనతా పార్టీలో ఉంటుంది కాబట్టి కంటిన్యూ అయ్యేది. 83లో హన్మకొండ అసెంబ్లీ ఒక విచిత్రమైన పరిస్థితి. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, యూసుఫుద్దీన్ అని ఒక అడ్వకేట్ తీసుకొచ్చారు. యూసుఫుద్దీన్ అడ్వకేట్ తీసుకొచ్చి రాయడానికి హైపులా యూసుఫుద్దీన్ అడ్వకేట్ తీసుకొచ్చారు. ఐలే సాబ్ వీళ్ళందరూ, ఐలే సాబ్, రాజేష్ సాబ్, కిషన్ రావు సాబ్ వీళ్ళందరూ కూడా అప్పుడు మేమేమో దాన్ని ఏమంటారు మన గెస్ట్ ఆర్టిస్టులు, వాళ్ళేమో రెగ్యులర్ ఆర్టిస్టులు. అయితే మేము ఎక్స్ట్రా ప్లేయర్స్ అన్నట్టు బయటకు వెళ్ళి యూసుఫుద్దీన్ నిలబడితే ఎట్లా అని అంటే దత్తాత్రేయ గారు ఉన్నారు, సార్ బీజేపీ వాళ్ళు ముస్లింలు పెట్టినని హిందువులు ఓట్లేరు, వీడు బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తారు అని చెప్పి ముస్లింలు ఓటేయరు, అటు వాళ్ళు ఓటేయరు, ఇటు వీళ్ళు ఓటేయరు, 1000 పెరగడాల కంటే ఎక్కువతే నేను సార్ నిజం నా మీద ఆవేశంగా మాటరావు గారు ఆవేశంగా నా మీద కోపం చేశాడు. దత్తాత్రేయ గారు ఉన్నారు, సుందర్ సింగ్ భండారి గారు, నానాజీ దేశ్ముఖ్ గారు వాళ్ళప్పుడు ఆ ఎలక్షన్ ఖర్చు కొరకు డబ్బులు ఇచ్చడానికి వచ్చేది. జంగారెడ్డి గారు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పినట్టు వారు ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జే కాదు, ఎలక్షన్ ఏజెంట్గా కూడా వారే ఉన్నారు. అయితే మాకు ప్రొఫెసర్ శేషగిరిరావు గారు మాకు విద్యార్థి పరిషత్లో వారు మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్ పని చెప్పి ఆ ఫామ్స్ సేకరించేది, వాటి మీద సంతకం తీసుకోవడం కోసం వారి దగ్గరికి ఒకసారి సంగారెడ్డికి, ఒకసారి నల్గొండకి వెళ్ళాము. ఎందుకంటే వారు జనరల్ సెక్రటరీగా డిఫరెంట్ జిల్లాలు కంటిన్యూస్గా పర్యటన చేసేది. వారిని కలవడం కోసం వెళ్ళినప్పుడు నేను ఏబీవీపీలో ఉన్నప్పుడే పరిచయం అయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వారితో ప్రయాణం సాగింది. నిజంగా దత్తాత్రేయ గారి పుస్తకం పేరు ప్రజల కథే నా కథ అని పెట్టారు, కానీ దాంట్లో అంతర్గతంగా ఏంటంటే కార్యకర్తల కథే దత్తాత్రేయ గారి కథ. ఎందుకంటే అంతగా కార్యకర్తలతో సంబంధాలు ఉన్న యొక్క వ్యక్తి దత్తాత్రేయ గారు. అయితే ప్రజలని పెట్టడం కూడా కరెక్టే, ఎందుకంటే అదర్ దాన్ పార్టీ కూడా సంబంధాలు ఉన్న వ్యక్తి దత్తాత్రేయ గారు. అనేక సంఘాలతోని, అనేక వ్యక్తులు, అనేక విరుద్ధ అభిప్రాయాలు ఉన్న వాళ్ళతో కూడా దత్తాత్రేయ గారు కలిసిన సంఘటనలు ఉన్నాయి, సంబంధాలు. కాబట్టి వారు ప్రజా జీవితంలో అనేక ఒడిదొడుకులు చూశారు. నిజంగా కార్యకర్తలకు ఆదర్శమైన వ్యక్తి దత్తాత్రేయ గారు. ఎందుకనంటే వారేమి ఎప్పటికీ విజయంతోనే ప్రారంభం. ఎస్, అంటే తెలుగుదేశం అలయన్స్ లో గెలిచిండు, తర్వాత ఓడిపోయి. అయితే మధ్యలో ఒకసారి ఓడిపోయి నెక్స్ట్ టైం మళ్ళీ గెలిచింది. అయితే ఒకసారి వారు చెప్పారు, కార్యకర్తలు ఎప్పుడూ పనిచేస్తారు, కానీ బయట వాతావరణాన్ని బట్టి విజయం అనేది ఉంటుంది. కాబట్టి ఇదే కార్యకర్తలు, అదే యొక్క నియోజకవర్గం, అదే ఒకసారి ఓడిపోయాం, మళ్ళీ తర్వాత గెలిచాము అంటే వాతావరణం దీన్ని బట్టి ఉంటుంది రాజకీయాలు అని చెప్పి వారు చెప్పారు. నిజంగా అది ఆ విధమైన యొక్క పరిస్థితి ఉంటుంది. వారి యొక్క పర్యటనలు ఎట్లుంటాయంటే నిరంతరం వారు గౌలిగూడలో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్తే ఉదయం 4 గంటల నుంచే స్టార్ట్ అయ్యేది, రాత్రి 11-12 వరకు ఇట్లా నిద్ర వస్తూ ఉండేది. అయినా మిగతా వాళ్ళు పోయి కలుస్తూ ఉండేది. అంతగా హార్డ్ వర్క్ చేసింది ఎవరంటే దత్తాత్రేయ గారు. నిజంగా పర్యటనల విషయంలో 3లో ఎమ్మెల్యేకు నిలబడ్డారు. అన్ని సందర్భాల్లో దత్తాత్రేయ గారు నన్ను ఆదరించడం జరిగింది. ఆ విధంగా 85లో ఎప్పుడైతే ఎన్టీఆర్ వచ్చిందో అలయన్స్లో అప్పుడు నాకు సీటు రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ తర్వాత ఎవరైతే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారో మిగతా పార్టీలకు సీట్లు ఇస్తామన్నారు. ఆ సందర్భంగా ఆ సీటు
నాకు వచ్చింది. అప్పుడు నేను 22,000 ఓట్లు తెచ్చుకున్న అంత పెద్ద ఎలక్షన్లో. కాబట్టి దాన్ని బాగా సమర్థించి ఆ టికెట్ నాకు ఇప్పించి గెలిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి దత్తాత్రేయ గారిని నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని విధంగా భవిస్తున్నా. జై హింద్. నా ఉద్దేశమై మీ అందరినీ కోరుతాను, ఆ సిద్ధాంతాన్ని, ఆ జాతీయవాదాన్ని, ఆ దేశభక్తిని గ్రామ గ్రామానికి ఈ తరానికి దిశ. రాజకీయాలంటే వ్యాపారం కాదు, రాజకీయాలనేది సేవ, రాజకీయాలంటే నైతికమైన విలువలు, రాజకీయాలంటే ఒక మాట మన నోటికి వచ్చిందంటే అది తూచా తప్పకుండా నెరవేరుస్తానటువంటి శపథం తీసుకునే కార్యకర్తగా ఉండాలని నేను మీ మనసారా కోరుతాను. ప్రజలకు ఇచ్చిన, మనం చెప్పిన, ఎవరితో మాట్లాడినా మర్చిపోయి కూడా మాట ఇవ్వకండి. ఇస్తే మాత్రం చేయకుండా తప్పకుండా ఉండాలని, అదే నిజమైనటువంటి రాముడు ఇచ్చినటువంటి సందేశం అని నేను మీకు మనసారా కోరుతా ఉన్నా. కాబట్టి మీరు అందరూ కూడా, ఎంతోమంది నాకు ఇళ్లలో భోజనం పెట్టినారు. మన శ్రీరాములు గారి భార్య చనిపోయింది, ఆమె లేదు, విజయ చాలా ఆత్మీయతోటి ప్రేమతోటి భోజనం పెట్టింది. చెంగారెడ్డి గారు సత్యమని ఇంకా ఉన్నాను, సత్యనారాయణ గారు సత్యమని ఇంకా ఉన్నాను. సత్యనారాయణ గారు నాతో పాటు ప్రచారంగా పనిచేశాను, జనసంఘ ప్రచారంగా పనిచేశాను. అలాంటి వాళ్ళు నాకెంతో ఆత్మీయతనిచ్చి ప్రేమనిచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు, ప్రత్యేకంగా మహిళా సోదరులు, వాళ్ళని గౌరవించాలని నేను మీకు మనసారా ఉదయపూర్వక కోరుతున్నాను. ఎందుకంటే 8 మంది మాట్లాడినారు, ఒక్క మహిళ మాట్లాడలేదు. అంటే మనం మహిళలను తప్పకుండా గుర్తిస్తాం. మహిళలను గుర్తించకపోతే లక్ష్మి అనేది రాదు. సరస్వతి మధ్య ఉండొచ్చు, కానీ లక్ష్మి కూడా కావాలి. లక్ష్మి శుభానికి సంకేతం మహిళ అని, అలాంటి మహిళలను మనం తప్పకుండా గౌరవించాలని నేను మీకు మనసారా ఉదయపూర్వక కోరుతాను. మహిళలకు సమానమైన స్థాయి ఇవ్వండి, మహిళలను ఉన్నతమైన స్థాయి తీసుకెళ్ళండి. ఆ రకంగా మన సంస్థను చివరిగా నేను చెప్తున్నాను, మానవ సంబంధాలు చాలా ముఖ్యం. ఒక్కోసారి మన భేదాభిప్రాయం ఉండొచ్చు, ఒక వ్యక్తి మనం చెప్పిన మాట వల్ల బాధపడవచ్చు, క్షణిక ఆవేశంతో మనం మాట మాట్లాడతాం. తర్వాత మనం దయచేసి ఆలోచించి ఆయన పడ్డటువంటి బాధ నువ్వు పడవద్దనేటువంటి ఆలోచన ఆయనకు రావాలని నేను మనసారా కోరుతాను. అందుకనే మీరు పర్మనెంట్ ఎనిమి లేడు, అసలు పర్మనెంట్ ఫ్రెండ్ లేడు, పర్మనెంట్ స్నేహితుడు, పర్మనెంట్ శత్రువు లేడు. అందరితో మనం కలిసి ప్రయాణం చేయాలి. అలాగే మన జీవితము కనీసం 50 సంవత్సరాలు సమాజం చేయాలి. ఆ విధంగా ఆలోచన చేయండి. కాబట్టి మీరందరూ ఈరోజు సామా జగన్మోహన్ ఆయన నేను హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తాను. సామా జగన్మోహన్ దేశభక్తి కోసం పోరాడి చనిపోయినటువంటి ఒక పేరు. ఆ యొక్క దీంట్లో కార్యక్రమం చేయడం చాలా సంతోషం పడింది. అందులో ఏబీవీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేయడం, ఇంత కార్యకర్తలు చాలామంది ఎవరు కూడా వెళ్ళకుండా కూర్చోవడం కూడా చాలా డిసిప్లిన్గా, చాలా నిశ్శబ్దంగా, శ్రద్ధతో ఉన్న మీ అందరికీ కూడా, అలాగే నా గురించి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏదో ఉన్నాయో చాలా గొప్ప విషయాలుగా చెప్పారు. నేను కూడా అంత ఆలోచించలేదు. నేను రాసేటప్పుడు కూడా, ఈ పుస్తకం రాసినప్పుడు కోవిడ్లో రాశాను. కోవిడ్ పీరియడ్లో చాలామంది నాకు ముందు చెప్పారు,
మీరు ఎప్పుడన్నా చెప్తూ ఉండండి, మేము రాసుకుంటాము. మీ యొక్క చాలా ఈవెంట్స్ ఉన్నాయి, మేము చెప్తుంటాము, ఎవరైనా రాసుకోవాలన్నారు. నేను అప్పుడు ఏం చేసినా అంటే, అలా కాదు, నేను కోవిడ్ సమయంలో ఎవరు కూడా లేరు. నా వెంబడి ఒక ఆయన బాగుంది, ఆయన ఐఐటి ఖరగ్పూర్ ఆయన. నా వెంబడి రాజ్భవన్లో షిల్లాలో ఉన్నాడు. నేను అతను చెప్పాను ఏంటంటే, నువ్వు రోజు ఉదయం 3 గంటలు, సాయంకాలం 2 గంటలు నీ సెల్ ఫోన్ తీసుకొని ఆడియోతో రికార్డ్ చేయాలి. ఆ విధంగా రోజు 5 గంటల పాటు 4 నెలలు నిరంతరంగా నేను చెప్పడం వల్ల అది రికార్డ్ అయింది. దాని స్క్రిప్టే ఈ పుస్తకం అని ఈ ప్రజలకంటే నా ఆత్మకథ వేరే వాళ్ళు ఎవరు దాన్ని మార్చలేదు. కాబట్టి దయచేసి ఈ పుస్తకం నేను రాశాను. నాతో సంబంధం ఉన్నవాళ్ళు, సంబంధం లేని వాళ్ళు అనేక మందికి మనము ఈ పుస్తకాన్ని ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే, ఈ భావాలను ప్రజలకు తీసుకెళ్ళాలి, ఈ ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. మనం వ్యక్తులు ఉంటాం, పోతాం. వ్యక్తులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అందుకనే మనం ఆ ఆలోచనని, మన భావజాలాన్ని భావింపజేసే విధంగా దీన్ని ప్రతి కార్యకర్త వాళ్ళకి చేసేటువంటి ప్రయత్నం చేయాలని నేను మీకు మనసారా కోరుతూ, పెద్దలు రాజేశ్వరరావు గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం ఈ విధంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా నేను వారిని అభినందిస్తా ఉన్నాను. నేను ఇంత అనుకోలేదు. నేనేమనుకున్నాను, కేవలం పుస్తకం తీసుకొస్తాము, అందరికీ పుస్తకాలు చేస్తాం, వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ రాజేశ్వరరావు నేను అట్లా చెప్పలేదు. ఇలాంటి సమావేశం పెట్టి ఇలాంటి ఆలోచనలు కూడా మీకు ఏకీకరించినందుకు నేను రాజేశ్వరరావు గారికి, ఆ టీంకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇప్పుడున్నటువంటి ఆత్మీయత, ప్రేమ నా పట్ల మీరు సదా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.